హాయ్ అండి, మన జ్యోతిర్మయి కిచెన్ ఫుడ్స్కి స్వాగతం అండి. యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మరి ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటా పెరుగు రోటి పచ్చడి అండి. మరి టమాటా రోటి పచ్చడిని నేను ఎలా చేస్తానో, ఏమేమి చేస్తానో వీడియోకి అయితే చూద్దాం పదండి. టమాటాలు, ఉల్లిగడ్డలు, కొద్దిగా కరివేపాకు, కొన్ని పచ్చిమిర్చి అండి, కొద్దిగా కొత్తిమీర, సాల్ట్, ఎల్లిపాయలు, పెరుగు, చింతపండు, ఆయిల్ అండి. మన పెరుగు పచ్చడికి కావాల్సిన ఆయిల్, కావాల్సినంత పోపు దినుసులు అండి. మరి ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. మరి ఇవన్నీ నేను తరిగి పెడతానండి. కడిగి బాగా శుభ్రంగా కడిగేసి, ఉల్లిగడ్డలు కోసి, టమాటాలు కోసి, పచ్చిమిర్చి కడిగి, కొత్తిమీర, కరివేపాకు అవన్నీ కడిగి శుభ్రంగా చేసి పెడతానండి. ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. టమాటాలు అయితే నేను విధంగా సన్న కోసానండి. కరివేపాకు కడిగి పెట్టాను, ఉల్లిగడ్డలు కూడా కోసి పెట్టానండి. మరి పచ్చిమిర్చి కూడా కడిగి పెట్టాను, కొత్తిమీర కూడా కడిగాను, మరి చింతపండు కూడా కడిగి పెట్టానండి. మరి ఇప్పుడు స్టవ్ అయితే వెలిగిద్దామండి. ఎల్లిపాయలు కూడా పొట్టు తీసి పెట్టినా. మరి స్టవ్ అయితే వెలిగిద్దాము. ప్రాసెస్లోకి అయితే వెళ్దామండి. స్టవ్ వెలిగించానండి. నేను ఆయిల్ అయితే వేస్తున్నాను. 3 గంటలు వేసానండి. ఇప్పటికి మనం పచ్చిమిర్చి వేయించుదామండి. ఆయిల్ అయితే హీట్ అయిందండి. నేను కొద్దిగా ధనియాలు వేస్తున్నాను. వేస్తున్నానండి. మీకు ఇందాక ధనియాలు చూపించలేదండి, ఆ క్లిప్ మిస్ అయింది. మీరు ధనియాలు కూడా వేసుకోండి. జీలకర్ర ఉంటే జీలకర్ర కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ కూడా. ఆయిల్లో బాగా ఫ్రై అయితే ధనియాల ఫ్లేవర్ అనేది చాలా టేస్ట్ ఉంటుందండి మన పచ్చడి. ఇలా ధనియాలు ముందు వేయించుకోవాలన్నమాట. ధనియాల ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుంది. పంటి కింద తగులుతుంటే ఇంకా సూపర్గా ఉంటుందండి. ధనియాల ఫ్లేవరు చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ధనియాలు వేసాను. ఇప్పుడు వేసిన ధనియాలు లేని పచ్చడి వేయమండి. జీలకర్ర కూడా ఉంటే జీలకర్ర కూడా వేసుకోండి. ఆ ఫ్లేవర్ కూడా ఇంకా చాలా బాగుంటుంది. ఇవైతే బాగా ఫ్రై అయినాయండి ఆయిల్లో. నేను పచ్చిమిర్చి వేస్తున్నాను. కడిగి పెట్టాను అండి. పచ్చిమిర్చి వేస్తున్నాను. పచ్చిమిర్చి అండి అవి పగులుతాయి కదా, హాని చేస్తుంది. నేను మూత పెడుతున్నాను. ఒక 2 నిమిషాలు మూత పెడతానండి. పచ్చిమిర్చి అయితే బాగా వేగినాయండి. నేను తీసేస్తున్నాను. తీసి పక్కన పెడతానండి. దీన్ని తీసి రోట్లో అయితే వేస్తున్నాను. మనం రోట్లో వేసి రుబ్బాలండి దీన్ని నూరాల. ఇదే ఆయిల్లో టమాటాలు వేస్తున్నానండి. టమాటా ముక్కలు వేస్తున్నాను. టమాటాలు తొందరగా మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేస్తున్నానండి. కడిగి పెట్టానండి చింతపండు. ఆ చింతపండు అయితే ఇప్పుడు వేస్తున్నాను. కొద్దిగా పొట్టు తీసిన ఎల్లిపాయలు కూడా వేస్తున్నాను. కరివేపాకు వేస్తున్నాను. కొత్తిమీర కూడా వేస్తున్నానండి. దీంట్లో కొత్తిమీర ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. కొత్తిమీర ఫ్లేవర్. ఇవన్నీ మనం ఒక 5 నిమిషాలు మగ్గిద్దామండి. మగ్గితే కొంచెం బాగా టమాటాలు బాగా మగ్గితే బాగుంటుంది. నేనైతే మగ్గిస్తానండి. ఒక 2 నిమిషాలు మూత పెడతాను. ఈ విధంగా అయితే బాగా కొంచెం ఉడికినాయండి. నేను ఉల్లిగడ్డ ముక్కలు వేస్తున్నాను.
ఉల్లిగడ్డ ముక్కలండి కోసి పెట్టాను కదా, వేస్తున్నాను. ఇవి కొంచెం మగ్గాలండి. ఉల్లిగడ్డ ముక్కలు కూడా కొంచెం బాగా మగ్గితే చాలా బాగుంటుంది. ఒక 2 నిమిషాలండి మూత పెడతాను. ఇదంతా బాగా మెత్తగా కావాలండి. టమాటాలు ఉప్పు వేసినాం కదా, మెత్తగానే అయితే తొందరగా. మూత పెడతానండి. ఇంకా ధనియాలు పచ్చిమిర్చి మనం ఆయిల్ వేయించినాం కదండి, రోట్లు వేసినాం కదా, ఇప్పుడు దంచుతున్నానండి. అవి మగ్గే లోపల ఇవి దంచి పెడతాను. చల్లగా అయితే అయినాయండి, అందుకే నేను దంచుతున్నా. ఉప్పు వేస్తున్నానండి కొద్దిగా. టమాటాలు వేసాం కదా, అందుకే నేను కొద్దిగానే వేస్తున్నాను. మరి చూసి మరి తర్వాత కావాలంటే వేసుకుందామండి. ఇవైతే నేను మెత్తగా దంచుతాను. చాలా బాగుంటుందండి ఈ పచ్చడి. బాగా అయితే టమాటాలు ఉల్లిగడ్డలు మగ్గినాయండి. నేను పెరుగు వేస్తున్నాను. బాగా ఇట్లా చిలకొట్టి పెరుగు వేసుకోవాలండి. పెరుగు వేస్తున్నాను. మన ఇష్టం అండి, పెరుగు ఎంతైనా వేసుకోవచ్చు. ఎంత వేసుకుని చాలా బాగుంటుంది. పెరుగు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఆ పచ్చడికే బాగా టేస్ట్ వస్తుందండి పెరుగు వేస్తే. నిజంగా అండి చాలా బాగుంటుంది పెరుగు. దేంట్లోకైనా తినొచ్చండి. రొట్టెలోకి కానీ, చపాతీలోకి కానీ, బగారా రైస్లోకి కానీ, వైట్ రైస్ కానీ, కలర్ రైస్ కానీ, ఏ దాంట్లోకైనా అండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ పచ్చడి. మూత అయితే తీస్తున్నానండి. పెరుగు కదా బాగా ఉడికిందండి. నేను బంద్ చేస్తున్నానండి. ఇలా రోట్లు వేసి వేస్తాము. చాలా బాగుంటుందండి రోటి పచ్చడి. ఏ దాంట్లోకైనా కూడా, దోశలోకైనా, ఇడ్లీలోకైనా ఇలా ట్రై చేసి చూడండి. మీకు కూడా మీకే తెలుస్తుంది. చాలా బాగుంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. అలా ఫ్లేవరు ఉడుకుతుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి మా రూమ్ అంతా. నిజంగా అండి చాలా బాగుంటుంది. ఎప్పుడు మేము ఇలా ఈ విధంగానే చేసుకుంటామండి. చాలా పచ్చళ్ళు అంటే, రోటి పచ్చళ్ళు అంటే, పెరుగు పచ్చడి అంటే ఇట్లనే చేసుకుంటామండి మేము. బాగా అయితే మెత్తగా అయినాయండి. నేను బంద్ చేస్తున్నా, స్టవ్ బంద్ చేస్తున్నానండి. వేడి ఉంది కదా, స్టవ్ బంద్ చేస్తున్నాను. దాన్ని చేస్తానండి రోట్లు వేసి. ఇలా బంద్ చేశాను స్టవ్ కూడా. నేను వేస్తున్నానండి. పుల్లగా, కారంగా చాలా బాగుంటుందండి ఇది. మనం పెరుగు వేసాము, చింతపండు వేసాము, టమాటాలు కూడా ఎక్కువనే వేసాము కదా. నిజంగా అండి చాలా అంటే చాలా బాగుంటుంది. రోటి పచ్చళ్ళు అంటే ఏవైనా అదిరిపోతాయండి పచ్చళ్ళు. చూసి దంచుకుందామండి, మొహాన్ని పెడుతుంది మళ్ళా. బయట ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెట్టినా కూడా 4 రోజులు బాగా చెడిపోకుండా ఉంటుందండి పచ్చడి. ఎక్కువ కూడా చింతపండు పడింది, పెరుగు వేసినాము, టమాటాలు అన్నాయి కదా, బాగా పులుపు అనేది బాగుంటుందండి. బాగా అయితే మెత్తగా అయిందండి. చట్నీ బాగా ఎనిగిందండి. ఉప్పు చూసుకుందామండి. ఇప్పుడు ఉప్పు చెక్ చేసుకుంటే మళ్ళీ నూనె అనేది తక్కువ ఉంటే వేసుకోవచ్చు అన్నమాట. నేను కొద్దిగా కొత్తిమీర వేస్తున్నానండి. ఒక ఉల్లిగడ్డ అండి, ఇట్లా కొంచెం ముక్కలే కోసాను. ఇట్లా ఉల్లిగడ్డ ముక్కలు ఇట్లా పచ్చి వేస్తే లాస్ట్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. అందుకే వేసాను. ఈ టైంలో మనం ఉప్పు చూసుకుందామండి. ఉప్పు చెక్ చేసి ఉప్పు వేసుకుందాము.
అబ్బబ్బలా ఉందండి ధనియాల ఫ్లేవరు. పుల్ల పుల్లగా, కారం కారంగా. ఉప్పు అయితే పడుతుందండి. ఉప్పు వేస్తున్నాను నేను. ఉప్పు లేదండి, సన్న ఉప్పు వేస్తున్నాను. అందుకే నిజంగా అండి చాలా బాగుందండి. ఆ పెరుగు ఫ్లేవర్ అని చాలా బాగుందండి నిజంగా. మరి ఉల్లిగడ్డలు వేసిన తర్వాత ఎక్కువ దంచకూడదండి. ఆ ఉల్లిగడ్డలు దాంట్లో చట్నీలో, పులుపులో, కారంలో బాగా నానితే భలే టేస్ట్ ఉంటాయండి ఉల్లిగడ్డలు. అవి పచ్చి ఉల్లిగడ్డలు వేసినాం కదా, ఇంకా ఎక్కువైతే దంచకూడదు. ఇంకా మెత్తగా కాకూడదు ఉల్లిగడ్డ ముక్కలు. తీస్తున్నానండి నేను. అయిపోయింది మన చట్నీ. తాలింపు పెట్టుకుందాము. అసలు రోటి పచ్చళ్ళు అంటే ఇలాగే తినాలండి. వీడియో కోసమని నేను తాలింపు పెడుతున్నాను, కానీ లేకపోతే ఇలాగే తింటే చాలా సూపర్గా ఉందండి పచ్చడి. అసలు రోటి పచ్చళ్ళు అంటే ఇలాగే తినాలి. అయిపోయిందండి. పోపుకండి స్టవ్ వెలిగిస్తున్నాను. పోపు పెడదామండి దీంట్లో మన చట్నీకి. ఆయిల్ వేస్తున్నాను. హీట్ అయింది బాగా బాలే. పచ్చడి కదండి, 4 గంటలు వేసాను. ఆయిల్ అయితే హీట్ అయిందండి. నేను కచ్చపచ్చగా ఎల్లిపాయలు దంచానండి, అవి వేస్తున్నాను. పోపు దినుసులు అండి. ఒక్క రెమ్మ అండి కరివేపాకు వేస్తాను. తాలింపు కొంచెం బాగా ఎర్రగా అయిన తర్వాత మనం పచ్చడి వేసేస్తానండి. ఇంకా మన పోపు అయితే బాగా ఎర్రగా అయిందండి. నేను చట్నీ వేస్తున్నానండి చట్నీ. ఉల్లిగడ్డ ముక్కలు పచ్చి వేసుకుంటే తొందరగా సరిపోతుందండి. మీరు ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటామంటే ఏం కాదు, ఉల్లిగడ్డ ముక్కలు వేసినా కూడా పచ్చివి. మనము తోడకప్పుడు వేసినాం కదా, అట్లా వేయకుండా బయట పెడితే 4-5 రోజులైనా ఉంటుంది. మనం ఉల్లిగడ్డ ముక్కలు పచ్చి వేస్తాం కాబట్టి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిందే 2-3 రోజులైనా కూడా. కానీ చాలా బాగుందండి పచ్చడి. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఉడకాల్సిన పని అయితే ఏం లేదండి, ఉడకాల్సిన అవసరం లేదు. నేను సర్వింగ్ బౌల్లోకి తీసేస్తున్నాను. సర్వింగ్ బౌల్లోకి తీస్తానండి. అయిపోయిందండి మన టమాటో పెరుగు రోటి పచ్చడి అండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి, చాలా బాగుంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి.